నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ప్రస్తుతం చిరంజీవి గారి కూతుళ్ళ గురించిన టాపిక్కే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుందండి. ఎందుకంటే సుష్మిత ప్రస్తుతానికి హస్బెండ్తో ఉండడం లేదు, తండ్రి దగ్గరే చిరంజీవి గారి దగ్గరే ఉంటుంది. అండ్ సేమ్ టైం శ్రీజ గారు కూడా హస్బెండ్తో ఉండడం లేదు, చిరంజీవి గారి దగ్గరే ఉంటుంది. అండ్ ఇంకో కూతురు నిహారిక, తను కూడా హస్బెండ్తో డివోర్స్కి రెడీగా ఉంది అంటూ. సో ఎప్పుడైతే సెలబ్రిటీస్గా ఉన్నారో వాళ్ళ పిల్లల మీద ఫోకస్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం పార్లర్కి ఇంకొకటి చూసుకుంటుంటే ఇటు చైతు పోస్టులు కావచ్చు, సేమ్ టైం కళ్యాణ్ దేవ్ పోస్టులు కూడా ఫ్యాన్స్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏం జరుగుతుంది వీళ్ళ కుటుంబంలో అని. అండ్ రీసెంట్గా కళ్యాణ్ దేవ్ గారు 2 పోస్టులు పెట్టారు. నాన్ స్టాప్గా పెడతానే ఉన్నాడు డైలీ కదా. సో ఆ 2 పోస్టుల గురించి ఏం చెప్తారు మీరు? ఒకటి ఏం చేశాడంటే ఇదో ఈ రౌండ్ది దీంట్లో ఏముందంటే సమ్వన్స్ ప్రాబ్లం ఎంత ఉంది ఒక చిన్న సోది పెట్టి నెక్స్ట్ వాట్ యు నో అబౌట్ ఇట్, మీకు తెలిసింది ఇంత, కానీ కనిపించకుండా తెలియంది ఇంత అని ఆ పోస్ట్. నెక్స్ట్ అలాగే the pain of discipline, the pain of regret, you must choose one of. రెండు పెయిన్సే మళ్ళీ. సో ఇట్లా ఈయన ఇదే కాదు, ఇంకా దాని ముందు వాళ్ళ అమ్మాయి 4th బర్త్డే అయినప్పుడు నేను మిస్ అవుతున్నాను అని చెప్పి పెట్టాడు. చాలా పెయిన్ అవుతుంది, ఎందుకంటే పాప ఇక్కడే ఉంది తల్లి దగ్గరే. ఈయనకేమో పెయిన్ ఎక్కువైపోయింది, వాళ్ళేమో పంపట్ల, ఈయనను రానివ్వట్ల, ఈయన పోడు. ఇది కదా పరిస్థితి. ఆ పిల్ల బయటికి రాదు. ఏమైంది చెప్పు, అంత అవసరం ఏంటి? సరే అవసరం ఏంటి అంటే అది వాళ్ళ పర్సనల్, మనకు అనవసరం. కానీ ఈ అబ్బాయి సోషల్ మీడియాకి చెప్తున్నాడు తనది ఇదంతా, కానీ వాళ్ళు ఏం చెప్పట్ల. అండ్ సరే ద పెయిన్ ఆఫ్ డిసిప్లిన్, ద పెయిన్ ఆఫ్ రిగ్రెట్. నేను పశ్చాత్తాపడాలి. ఎందుకు పశ్చాత్తాపడాలి? ఏం తప్పు చేసావని పశ్చాత్తాపడాలి? ఒక మనిషి నువ్వు చేసిన తప్పేంటి అంటే నేను అసలు ఈ పెళ్లి చేసుకొని తప్పు చేశాను, అందుకే శ్రీజ గారిని పెళ్లి చేసుకుని కళ్యాణ్ దేవ్ తప్పు చేశాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ద పెయిన్ ఆఫ్ డిసిప్లిన్. అక్కడ అంత అంటే ఎంత నీ ఇదిగా ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో నువ్వు ఇట్లున్నావు, ఇల్లరికం వాళ్ళులా ఉన్నావు, నీకు అంత అవసరమూ లేదు. యు ఆర్ ఆల్సో వెల్ సెటిల్డ్, అమ్మని బాగా చూసుకోగలవు బయటకు వస్తే. బట్ అది కుదరలా. అంటే ఎట్లా చూసినా సరే. అండ్ ఇంకా అంతకుముందు కూడా ఇంకో పోస్టు, మనిషి పట్ల వివక్ష అని, సరిగ్గా అదేంటిది మర్యాద లేకపోతే మనము ఎట్లా ఉంటామని, చిన్న చూపు చూస్తే మనం ఎలా ఉండగలమని కూడా కొన్ని పోస్టులు పెట్టాడు. ఏ రకంగా చూసుకున్నా సరే మనకి ప్రాబ్లము చాలా బ్లైండ్గా చెప్పారు. అంటే ఏదో ప్రతిసారి వీళ్ళని అందరు మమ్మల్ని అంటారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ఎక్కడ చూసినా అన్ని వీళ్ళు వాళ్ళ వైపే చూపిస్తున్నాయి తప్ప వీళ్ళలో తప్పులు కనపడట్లా. నిజంగా ఎక్కడ చూసినా తప్పు కనపడట్లా కళ్యాణ్ దేవ్లో. కానీ ఆయన తండ్రి మదన పడుతున్నాడు పిల్ల కోసం, అది కనపడుతుంది. సరే మీరు నిజంగా కరెక్ట్ అయినప్పుడు ఆ పిల్లని ఒకసారి తండ్రి దగ్గర పంపలేరా? తప్పేంటి అసలు? అంత హింస పెట్టాల్సిన అవసరం ఏంటి? మేబీ పంపించడం లేదని ఎందుకు అనుకోవాలి మనం? పంపలేదు కాబట్టి మిస్సింగ్ యూ తల్లి, నీ 4th బర్త్డేకి నేను లేను, 3rd బర్త్డేకి ఆయన వచ్చి చూసి వెళ్ళొచ్చు, వద్దు అని అన్నారని మనం ఎందుకు అనుకోవాలి? ఆయన వచ్చి చూసి వెళ్ళొచ్చు అంటే ఆయన మదన పడుతున్నాడు, అటు వెళ్ళలేకపోతున్నాడు. అదే కదా ఆయన ప్రాబ్లం ఇక్కడ. అక్కడికి వెళ్ళలేకపోతున్నాడు, ఆ ఇంటి వైపు వెళ్ళలేకపోతున్నాడు. సరే ఇప్పుడు రేణు దేశాయి నువ్వు వచ్చి చూడు అంటే వచ్చి చూస్తుందా? ఇప్పుడు పిల్లలు అక్కడ పెట్టుకొని నువ్వు తల్లివే కదా వచ్చి చూసుకో అంటే ఎట్లా ఉంటుంది? అది వేరు, వీళ్ళ పెయిన్స్ వేరు. ఇప్పుడు ఎక్కువ అబ్బాయిలు మదర్తో అటాచ్ ఉంటుంది, అమ్మాయిలు ఫాదర్తో ఎక్కువ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయం. ఈయనకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం, బాగా ప్రేమించాడు ఆ పాపని, మదన పడుతున్నాడు. ఈ అమ్మాయి ఏమో పంపట్లేదు అంటే నేను పంపలేదు నీకు తెలుసా, నువ్వు ఇందాక అడిగినట్టు అది నిజమే. కాకపోతే ఏంటంటే ఈయన ఫీల్ అవుతుంటే తెలిసిపోతుంది కదా. సో ఏ రకంగా చూసుకున్నా ఆయన బాధనంతా కూడా కనబడినట్టుగా వినబడినట్టుగా వాళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళు పోస్టులు పెడతారు. ఎప్పుడైనా కాకపోతే మనందరికి కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా వాట్సాప్లో పంపలేరు, వీళ్ళ మేబీ ఆయన వాట్సాప్ చాట్లో కూడా పెట్టుకొని ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్లా ఇన్స్టా అంటే నువ్వు నా వాట్సాప్ నెంబర్ కూడా బ్లాక్ చేస్తే నా స్టేటస్ కనపడి చావదుగా నీకు. సోషల్ మీడియా అనుకో, దాన్ని నువ్వు బ్లాక్ చేసేది ఏం లేదు. అయితే నా అకౌంట్ని నువ్వు అన్ఫాలో చేసేయాలి, లేదా ఎవరో ఒకరు చూసాను సరే నీకు చెప్తారు ఇట్లా పెట్టారు చూడు అని, అంతే. ఆ రకంగా ఉంటుంది. వీళ్ళు పర్సనల్ పెయిన్స్ని షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియాను కూడా ఒక రకంగా వాడుకుంటున్నారు అనుకోవచ్చా? అలా అనుకోవచ్చు. రెండోది, ఇప్పుడు సమంత విషయానికి వస్తే ఎవరూ లేకపోతే అభిమానులే నాకు ప్రపంచం అన్నట్లుగా వాళ్ళతోనే పంచుకోవచ్చు కదా.
చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడం కూడా సోషల్ మీడియాని వాడుకుంటారు. అండ్ నీ టార్గెటెడ్ పర్సన్స్కి నువ్వు చెప్పాలనుకుంది రీచ్ చేయాలన్నా కూడా సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటారు. సో ఆ రకంగా సోషల్ మీడియాని అందరూ అన్ని రకాలుగా వాడుకుంటారు. ఒక నిహారిక లాంటి వాళ్ళే ఫూల్స్ చేస్తారు పబ్లిక్ని, బట్ మిగతా వాళ్ళందరూ జెన్యున్ పోస్టులే పెడుతున్నారు. సో ఇట్లా ఈ అబ్బాయి పోస్ట్ చూసుకుంటే అండ్ దాన్ని కూడా ఇప్పుడు ప్రాబ్లంలో ఇంత ఉంది, నా ప్రాబ్లం ఇంత ఉంది, మీకు తెలిసింది ఇంతే అంటే ఇంకేం. ఇప్పుడు సోషల్ మీడియాకి చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలిసింది ఇంతే, తెలియంది కొండంత ఉంది. ఏం తెలియాలి అంటే చెప్పాలా? బయటకు వచ్చావంటే అందరూ మెగా ఫ్యామిలీ ఇంటికి అల్లుడు అవ్వడమే పెద్ద గొప్పరా నీకు, అట్లాంటిది ఇది అంతటైనా నిన్ను ఇట్లా అన్నారు అంటే పో అన్నట్టు ఉంటారు. తెలియంది ఈయన అక్కడ ఫీల్ అయింది ఎంత ఉండొచ్చు. ఒక రకంగా ఇది కూడా ప్రాబ్లమే కదా, అంటే అంత పెద్ద ఆయన నిన్ను, అంత పెద్ద ఆయన నిన్నాను, కానీ ఇక్కడ ఈయన చేసింది చాలా గొప్ప పని. ఇంతతో బిడ్డతో నువ్వు వస్తే నిన్ను పెళ్లి చేసుకోవాలా, మన మనోజ్ చేసినట్టు. యాక్చువల్గా చిరంజీవి గారు మనస్తత్వం చాలా మంచిది అని మనం చూస్తూ ఉంటాం. మరి ఎందుకు ఆయన సముదాయించలేకపోతున్నారు? ఎట్లా చూడాలి? ఇప్పుడు నిజంగానే నీకు పాపం చూడాలనిపించినప్పుడు నువ్వు చిరంజీవి గారికి ఒక మాట చెప్పినా ఆయన ఖచ్చితంగా మోకాలడ్డే వ్యక్తి అయితే కాదు. నీ కూతురికి ఎంత బాధ్యత ఉందో తండ్రిగా నీకు అంతే బాధ్యత ఉందని చెప్పే మనిషి. ఎందువల్ల అంటారు? నువ్వు ఆడపిల్లల తండ్రివే కదా, అవునా? తెలుసుకోవాలి అది అంతే. అది ఇట్లా ఆయన వచ్చి వాడు అడిగాడా నేను పంపాలా అన్నట్లుగా నాతో మాట్లాడా ఇట్లాంటివి కాదు. ఉంటాయి, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతిదీ మనకు చెప్పే చేయాలంటే కాదు. ఒక స్టేజ్ వచ్చేంత వరకు తల్లిదండ్రులకి తర్వాత కాపాడుకోవచ్చు పిల్లల్ని, కానీ ఏమన్నా అయితే బాగానే ఉంటారు. వదిలేస్తే ప్రతి దాంట్లో వాళ్ళని నొక్కి 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 చేయకూడదు. ఎట్లా ఇప్పుడు ఇంకా చెప్పనా, మోస్ట్లీ ఈ పిల్లల కాపురాలు పాడవడం కూడా తల్లిదండ్రులే కారణం. గారాబంగా పెరిగిందండి నా కూతురు, గారాబంగా పెరిగింది అంటే ఏంటి? అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? గారాబంగా పెరిగితే నువ్వు పెంచావు గారాబంగా, సరే చూసుకుంటారు. ఏం చేస్తారు? అక్కడ కాలుస్తారా సిగరెట్లతో, లేదా వాతలు పెడతారా రోజు? ఏం ఉండదు అట్లాంటివి. అంటే కొన్ని అంటే నువ్వు అస్తమాను పుట్టింటూ, ఇంకా చెప్పాలంటే ఇల్లరికే వచ్చినట్టే ఉన్నాడు అబ్బాయి. అస్తమాను ఇటే వెళ్తున్నావు ఉంటుంది. ఎవరికంటూ వాళ్ళ సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. ఒక పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, ఆయనకంటూ ఒక పర్సనల్ లైఫ్ కావాలి, వాళ్ళకు ఉంటాయి. అండ్ ఇక్కడేమో ఆ పెద్ద కూతురు బాధ్యత చిరంజీవి గారు తీసుకున్నారు. పెద్ద కూతురు అక్కడ ఉంది కాబట్టి తల్లి అక్కడే ఉండాలి. తల్లి భార్య అక్కడ ఉన్నప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా, అట్లా ఆయన పిలుస్తున్నారు. ఆయనకు అది ఇష్టం లేదు, అక్కడ ఆయన ఉండలేకపోతున్నాడు. ఎక్కడ ఇల్లరకం కింద ఫీల్ అవుతుంది. ఇల్లరకం కాదమ్మా, ఊకే ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, పెద్ద ఆయన వస్తున్నాడు అంటే ఇట్లా ఎందుకు పడాలి? అదే నా ఇల్లు అయితే నేను ఫ్రీగా ఉంటా కదా. ఆ పర్సనల్ స్పేస్ అనేది మనిషికి ఎక్కడైనా కావాలి, అక్కడ అట్లా లేదు. అండ్ ఒక సందర్భంలో కాసేపు కూర్చొని ఏదో మూవీ చూడాలనుకుంటాడు, ఆయనకంటే ఒక పర్సనల్ లైఫ్, కూర్చొని ఏదో మూవీ చూడాలనుకుంటాడు. సడన్గా ఏ పెద్ద ఆయన వచ్చారు అటు పిలుస్తున్నారు రండి రండి. అసలు ఎందుకు హాల్లోనే కూర్చొని చూడాలి? ఎవరి బెడ్రూమ్స్లో వాళ్ళకే టీవీ ఉంటుంది. నువ్వు బెడ్రూమ్కి వెళ్ళి డోర్ పెట్టుకున్నావు, ఎవరు కదిలించారు కదా. తలుపు కొట్టి పెద్ద ఆయన పిలిచారంటే నువ్వు రాకుండా ఉంటావా? ఊరికి ఎందుకు పిలుస్తారు కదా, అదే కదా. పలానాళ్ళు వచ్చారు, మాలుడు గారి ఇంట్లోనే ఉన్నారండి కలవండి అంటే ఎవరికైనా అందుకే వేరు కాపురాలు ఎందుకు పెట్టుకుంటారంటే, అంటే అట్లనే ఉమ్మడి కుటుంబంతో ఉండొద్దని కాదు, మళ్ళీ ఇది మన బలగం సినిమాకి యాంటీ అయిపోతుంది కానీ ఉండొద్దని కాదు. ఉన్నప్పుడు కూడా బాగా ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళని చూస్తేనే ముడితే చాలా మన జీవితం ధన్యమైపోతుంది అని. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలి అంటారు. దానివల్లే గొడవలు జరుగుండొచ్చు, అంతమించి ఇంకేం ఉండదు. వాళ్ళకంటూ కొంచెం ఉండాలి ఎట్లన్నా సరే. కనీసం పాపని చూడాలి. పాప ఏది అంటే పెద్ద ఆయన ఆడుకుంటున్నారండి, ఇప్పుడు రాదులేండి అంటే తండ్రికి ఉంటుంది కదా కొంచెం. ఇవన్నీ వేరు, అవన్నీ కొంచెం పర్సనల్ స్పేస్కి వెళ్ళినప్పుడే ఎవరైనా వాళ్ళకి వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఓపెన్గా బ్యాచులర్ పార్టీలు ఏమైనా చేసుకోవాలనుకుంటారు, ఫ్రెండ్స్తో కూర్చో. ఈయన బయటికి వెళ్తే క్వశ్చన్ చేసి 10 మందికి ఆన్సర్ చేయాలి, వాళ్ళన్నా ఇంటికి పిలుచుకోలేరు. ఏం చేస్తాను చెప్పు? సోషల్ లైఫ్కి దూరంగా ఉండాలి, పర్సనల్ లైఫ్కి దూరంగా ఉండాలి, అన్నీ చంపుకోవాలి. ఏదో అంటే అన్నీ ఉంటాయి, మనశ్శాంతి తప్ప. అది లేనప్పుడు ఇంకా నాకు జీవితం ఎందుకు, నేను బతికేందుకని ఆయనకు అనిపించినప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. వదిలేసి వెళ్ళిపోలా, మనశ్శాంతి కోసం వెళ్ళాడు. వదిలేసి వెళ్ళినట్టుగా వీళ్ళు ఫీల్ అయ్యారు అంతే, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.